మరి 2029 ఎన్నికలకు సిద్ధం అవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న 15 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారని గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. 80 సంవత్సరాలైంది రాజ్యాంగం స్వతంత్రం వచ్చి. 1947, ఈరోజు 2026, 80 సంవత్సరాలు అడుగుపెట్టాం, 27కి పూర్తవుతున్నాయి. 80 సంవత్సరాలు ఎవరు పాలించారనంటే తెల్లదొరల నుంచి నల్లదొరలకి అధికారం మార్పిడి జరిగింది తప్ప అధిక జనానికి అధికారం అనేటువంటిది దక్కలేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? ఇంకో 15 సంవత్సరాలు ఇతనే ఉంటాడు అంటే ఈ 80 ప్లస్ 15 95 సంవత్సరాలు కూడా మీరే అధికారం చేస్తారా? అధిక జనం ఏమవ్వాలి? అడుక్కు తినాలా? వాళ్ళు జనంగా ఉండి, జనస్వామ్యంగా ఉండి, అధికులుగా ఉండి, అధిక ఓట్లు కలిగి ఉండి అడుక్కుంటూ ఊడిగం చేస్తూ తిరగాల? ఏమిటి మీ సిద్ధాంతం? ఏమిటి మీ ఆలోచన? ఆపండిక. అధిక జనం సిద్ధమవుతున్నారు గద్దె నెక్కడానికి, అధికార పీఠాన్ని ఆక్రమించడానికి. ఇక్కడ 1-2 అంశాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. కావల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ రోజు ద స్టోరీ ఆఫ్ కాపుస్ అనే ఒక చిన్న విషయం చెప్పాను. ఈరోజు నేను ద స్టోరీ ఆఫ్ కమ్మాస్ అనేటువంటిది ఒకటి చెప్తాను. నేను అంటే ఇక్కడ మనం ఒక కుల ప్రస్తావన తెచ్చినా, మత ప్రస్తావన తెచ్చినా, అందులో ఉన్న ఆ దుర్మార్గాన్ని పెంచి పోషించి ప్రేరేపించే వ్యక్తులను మాత్రమే మనం మాట్లాడుతున్నాం తప్ప ఒక కులం గురించి, ఒక మతం గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అన్ని కులాలు, అన్ని మతాల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది నేను ఒక చిన్న ఇన్స్పిరేషన్ దీని నుంచి మనం పొందాల్సింది ఉంది కాబట్టి చెప్తున్నాం. 100 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ ఏం ఆలోచించారంటే, మనం ఆధిపత్యంలో ఉంటే, అధికారంలో ఉంటే ఎలాగైనా సరే ఎదగొచ్చు, అలాంటి అవకాశాలు పొందొచ్చు. అలా పొందాలి అని అంటే ఇప్పటి నుంచే ఆలోచించాలని ఒక వర్గం. మరొక వర్గం అప్పుడున్నటువంటి బ్రాహ్మణ మనువాదం మీద తిరగబడి, మాకు విద్య వద్దంటారా, అవకాశాలు వద్దంటారా అని త్రిపురనేని రామస్వామి దగ్గర నుంచి విప్లవాత్మకమైనటువంటి భావాలతో ముందుకు వెళ్ళారు. ఇలా వెళ్ళినటువంటి సమాజంలో మనం ఆధిపత్యంలోకి రావాలి, అధికారంలోకి రావాలి అంటే మనకి ఆర్థిక నిధులు అవసరం, సొమ్ము సొత్తు అవసరం. కాబట్టి భూముల మీద, వ్యాపారాల మీద, సంపాదన మీద శ్రద్ధ పెట్టి ముందుకు సాగటం అనేది జరిగింది 100 సంవత్సరాల టార్గెట్తో. అలా సాగినటువంటి క్రమంలో ఎంతో భూములు సంపాదించారు, వ్యాపారాలు చేశారు, డబ్బు సంపాదించారు. అలా చేస్తున్న క్రమంలో పక్కన ఎవరైనా అందుకోలేకపోతే చేయి అందించి పైకి తీసుకొచ్చారు. ఒక ఫ్రెటర్నిటీ అనే దానికి ఒక ఉదాహరణగా చేసి ముందుకొచ్చారు. మళ్ళీ నిన్నగాక మొన్న శ్రీపెరంబదూరులో KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది పెట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం. మేము తమిళనాడులో చాలా ఉన్నాం, కర్ణాటకలో చాలా ఉన్నాం. కాబట్టి కర్ణాటకలో, తమిళనాడులో ఎంపీలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని శ్రీపెరంబదూరులో KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్లో కమ్మ నాయకత్వం అంతా కూడా మాట్లాడింది. దిస్ ఈజ్ ది స్టోరీ. ఆ విధంగా మొదలైన తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టుగా దశాబ్దాల పాలన, కాంగ్రెస్ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, సినీ గ్లామర్ కూడి ఎన్టీ రామారావు గారితో పార్టీ పెట్టించి తెలుగుదేశం అనే పార్టీ ద్వారా అధికారం చేజిక్కించుకుని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫ్రెటర్నిటీగా కమ్మాస్ ఈరోజు అధికారంలో ఉన్నారు. మరొక వైపు భారతదేశంలో కాంగ్రెస్తో స్వతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. దానిలో కొంతమంది ఈ బ్రాహ్మణీయ మనువాదులు విభేదించి RSS ప్రారంభం చేశారు. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం RSS ప్రారంభించినప్పుడు ఒక విజన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ముందు చూపు పెట్టుకున్నారు. ఎలాగైనా సరే దేశంలో ఆధిపత్యం సంపాదించాలి, మనం అధికారంలోకి రావాలి, మనం అధికారంలోకి వచ్చి మన రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనేటువంటిది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో చూడండి. మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం ఇంత లావున బైండ్ చేసి అమ్ముతూ ఉంటారు. దాని మీద ఏం రాసిందంటే ప్రాచీన భారత రాజ్యాంగం అని రాసి ఉంటుంది ఆ మనుధర్మశాస్త్రం మీద. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆలోచన చేసి, ప్లాన్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో నుంచి జనసంఘ వచ్చింది. జనసంఘ నుంచి 84లో BJP వచ్చింది. రథయాత్ర చేసి రామ మందిరం అని చెప్పి 2 సీట్ల నుంచి 200 నుంచి పూర్తి మెజారిటీ సాధించినటువంటి BJP కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 100 సంవత్సరాల విజన్
మన రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ, ఒక ఫ్రెటర్నిటీతో ప్లాన్ చేసి 100 సంవత్సరాల్లో వాళ్ళు 4 దఫాలు అధికారంలోకి వచ్చారు. 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. అదే 100 సంవత్సరాల విజన్తో ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసింది. ఒకసారి అప్పుడు ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అధికారంలోకి వచ్చి దేశాన్ని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి ఇదే 100 సంవత్సరాల క్రితం 3 సార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగితే ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మీరు విద్యని బట్టో ఆస్తిని బట్టో కాదు, పుట్టిన ప్రతి వ్యక్తికి, వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి అని వాదించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు ఓటు హక్కు సాధించి లండన్ నుంచి ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, మీ గోడల మీద రాసుకోండి, నేను మీకు ఓటు హక్కు ఇస్తున్నాను, ఇన్నాళ్ళు మీరు పాలితులుగా ఉన్నారు, పాలకులు కాబోతున్నారు అని. 100 సంవత్సరాల క్రితం వారు ప్లాన్ చేశారు, వీరు ప్లాన్ చేశారు. ఈ జాతుల యొక్క అధినాయకుడు అంబేద్కర్ కూడా ప్లాన్ చేశాడు, విజన్ ఇచ్చాడు. వీరు అధికారం సాధించారు, వారు అధికారం సాధించారు. వాళ్ళ 100 సంవత్సరాల విజన్ ఉంది, మన నాయకునికి 100 సంవత్సరాల విజన్ ఉంది. వాళ్ళ చేతనయ్యింది, మన చేత ఎందుకు కాలేకపోయింది? సిగ్గు లేదా? పౌరుషం లేదా? యువతంతా ఏం చేస్తున్నారు? రీల్స్ చూసుకుంటూ, డ్రగ్స్ తాగుతూ, మందు కొడుతూ, తూలుతూ తూములు పక్కన సందులలో పందుల వలె తిరుగుతున్నారా? జాతి కోసం పనిచేయరా? యువత ముందుకు రావద్దా? యువ నాయకత్వం ముందుకు రావద్దా? మేముంటాం నాయకులు, కానీ యువత ముందుకు రండి, నేను మిమ్మల్ని పాలకులు చేస్తాను. వంద సంవత్సరాల విజన్ వారికే ఉంటుందా? సాధ్యం చేసుకోవటం వారికే అవుతుందా? మనం చేసుకోలేమా? మనకు సాధ్యం కాదా? ఈ వెనుకబడినటువంటి జాతుల్లో, అనగారినటువంటి వర్గాలలో, అధిక జనంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేదలకు, మైనారిటీ పేదల్లో ఉన్నటువంటి యువతను అడుగుతున్నాను, యూత్ని అడుగుతున్నాను, మీ రక్తం సలసల కాగడం లేదా? మీ పౌరుషం కణకణ మండడం లేదా? పౌరుషం ఉన్నవాడు, రక్తం మసులుతున్నటువంటి వాడు ముందుకు రండి, మేము నాయకత్వం వస్తామని రండి, నేను పాలకులను చేస్తా. అధికారం ఎందుకు సాధ్యం కాదో మనం చేసి చూపిద్దాం. ముందుకు రండి. రోజు రోజు విగ్రహాలకు దండలేయడం కాదు, పూలే జిందాబాద్ అనడం కాదు, అంబేద్కర్ జిందాబాద్ అనడం కాదు, పూలే అంబేద్కర్ వాళ్ళు నిలబడాలని, రాజ్యాంగం నిలబడాలని స్లోగన్స్ ఇవ్వడం కాదు, ఆచరణ చేయాలి. మీకు నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉందా? మహాత్మా పూలే మీద గౌరవం ఉందా? సాహు మహారాజు మీద గౌరవం ఉందా? పెరియార్ మీద గౌరవం ఉందా? ఉంటే ఆత్మ గౌరవం, స్వాభిమానం మాకుందని చూపించడానికి అడుగు ముందుకు వేయండి. అడుగు ముందుకు వేసి రండి. మనం ఎందుకు చేయలేమో, మనకెందుకు సాధ్యం కాదో నిరూపిద్దాం. అంటే పాలన చేయగలిగే సత్తా కానీ, తెలివి కానీ, దక్షత కానీ, జ్ఞానం కానీ 2 కుటుంబాలకే ఉన్నాయా? గత 20 సంవత్సరాలుగా చూస్తే, 1 ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి కుటుంబాలు, 2 వైఎస్ఆర్కు సంబంధించినటువంటి కుటుంబాలు. ఈ 2 కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలుతూ ఉంటే 5 కోట్ల మంది జనం ఇంకా ఎవరూ లేనట్టు మార్చి వారికే మళ్ళీ ఓట్లు వేసి వాళ్ళనే మళ్ళీ ఎందుకు పట్టం కట్టి కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది? తెలివితేటలు మనకు లేవా? జ్ఞానం మనకు లేదా? పాలించగలిగే దక్షత మనకు లేదా? అనుభవం మనకు లేదా? ఏమి అనుభవాలు ఉన్నాయని, ఏమి తెలివి జ్ఞానం పాలన చేసేటువంటి దక్షత ఉందని ఆనాడు ఈ నాయకులందరికీ ఓట్లు వేశారు. ఈరోజు అధిక జనం ఆలోచించాలి, మనం ఇంత అధిక శాతంగా ఉండి ఎందుకు మనం ఓటు వేసుకోలేకపోతున్నాం? 100 సంవత్సరాల క్రితం మీరు పూజించే, ప్రేమించే, రోజువారీగా తలుచుకునే అంబేద్కర్ ఒక కలగంటే ఆ కలను ఎందుకు నిజం చేయలేకపోతున్నాం? మిగిలిన వాళ్ళకి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కావడం లేదు? మిగిలినటువంటి సిద్ధాంతకర్తలు వారు కలగన్నటువంటి కళ, మన పూర్వీకులు ఎవరు?
మహాత్మా పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, కబీర్ దాస్, వీళ్ళంతా మన పూర్వీకులు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పాటించాలి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదర్శాలకు ముందుకు వెళ్ళాలి. కానీ మనకు సంబంధం లేని, మనకు ఎలాంటి బంధుత్వం లేని ఎన్టీఆర్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి ఎందుకు మనం ఓట్లేయాలి? మన పూర్వీకులు చెప్పిన సిద్ధాంతం కోసం మనం ఎందుకు ఓట్లేసి అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఆలోచనలోకి అధిక జనం రావాలి. అప్పుడే కళ నెరవేరుతుంది, కళ నిజమవుతుంది. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కాజ్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.